ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య ప్రచారం చేస్తూ అవమానం కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ ఆంగ్ల పత్రికపై గిరిజన నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జనసేన గిరిజన నాయకులు 7 మండలాల నాయకులు కలిసి జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణ చేస్తూ రాజకీయ కుతంత్రాలతో తమ నాయకుడి పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభిమానం పొందుతున్న చిర్రి బాలరాజును కావాలని నిందలు మోపడం అప్రజాస్వామికమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లీగల్గా కూడా మేము ప్రొసీడింగ్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇది పెద్ద ఎత్తున ఈరోజు దీన్ని అన్ని మీడియా పత్రికలు కానీ ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక ఏదైనా తప్పు ఉన్నప్పుడు మీరు ఎత్తి చూపేటువంటి ఆరోపణలు సాధారణంగా రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక ప్లాంటెడ్గా ఒక క్రమబద్ధంలో తప్పుడు ఆరోపణలతోటి కళ్ళ కట్టినట్టుగా ఒక సినిమా కథ రాసిన విధంగా ఈరోజు ప్రచురించినటువంటి ట్రూ పాయింట్ పత్రిక మీద తగు లీగల్ యాక్షన్స్ కూడా మేము త్వరలో తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. దీని మీద మేము ఈరోజు పోలీసు వారిని కూడా ఇచ్చాం. ఇది ఎంత డ్యామేజింగ్గా ఉందంటే ఆఖరికి ఈరోజు పోలీసు వ్యవస్థ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈరోజు డ్రగ్స్ కానీ అవి కానీ గత ప్రభుత్వంలో ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో ఈరోజు ఎండగట్టే పరిస్థితి ఉంది. అలాంటి వాటిని కూడా ఈరోజు డ్యామేజింగ్గా ఈరోజు పత్రిక రాయటం చాలా 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 పత్రికా రంగానికి ఇది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు మంచి ఆరోపణలు చేయండి, మీరు ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు ప్రచురించండి, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ ఇటువంటి ఏకబద్ధమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే కపడ్డారని సందర్భంగా చెప్తూ సెలవు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు, నియోజకవర్గ అధికారులందరూ కూడా ఇక్కడ క్రైమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే నియోజకవర్గం 7 మండలాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది రెండు విషయాలు. సాయి గారు మాట్లాడారు, గిరిజన నాయకులు మాట్లాడారు. ఎంతో మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన చిర్రి బాలరాజు అనతి కాలంలోనే అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతున్న వ్యక్తిపై కొంత దుష్ప్రచారం కోసం గత 15 రోజుల క్రితం ఇదే ఈ పేపర్ అతను వ్యక్తి అనేది ట్రూ పాయింట్ అనే పేపర్ వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది. అతని ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. అలాగా కంటిన్యూ అతను 10 రోజులు బ్లాక్మెయిల్గా బెదిరించి నీకు చేతనైంది చేసుకోమని చెప్పి ఆఫీస్ నుంచి అన్న తర్వాత ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు ఇలాంటి అవాంఛన నిరాధారమైన ఆధారాలన్నీ కూడా అతను ఉన్నవి లేని అసత్య ప్రచారాలన్నీ కూడా ఒక కథనాల కింద అది సీరియల్ కింద రాసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ రోజున చూసాం, ఇదేదో సోషల్ మీడియాలో పేపర్ అని చెప్పేసారు. 8 మంది ఎమ్మెల్యేల మీద రాశాడు. 8 మంది ఎమ్మెల్యేల మీద ఇలా ఇతను వదిలేస్తే కనుక రాష్ట్రం మొత్తంలో రాజకీయ వ్యవస్థ ఫర్దర్ కార్యక్రమం మనకి కార్యాచరణ ఉంది. రేపు ఒక్కరోజుకి మన పోలీస్ వారికి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, నిన్న ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు మొత్తం 7 మండలాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి. ప్రెస్ మీట్లు పెట్టి మీ సంఘీభావం అనేది తెలియపరిచి అతని మీద చర్య తీసుకునేలాగా క్యాడర్ అంతా చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను గిరిజనుడిని బరింగరపాడు నాది జీలుగుమిల్లి మండలం. నేడు మా గిరిజన నాయకుడైన చిర్రి బాలరాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రూ పాయింట్ అని ఒక ఫేక్ న్యూస్ పేపర్ ద్వారా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి మూర్తిరాజు గారి మీద మూర్తినాయుడు గారి మీద డిపార్ట్మెంట్ వారు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి. అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా పబ్లిక్ వచ్చి క్షమాపణ చెప్పాలి. లేదంటే పోలవరం నియోజకవర్గం నుంచి 7 మండలాల నుంచి మా ఆదివాసీ నాయకులు, గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తారని తెలియపరుస్తున్నా. మూర్తినాయుడు, నీకు ఇదే చెప్తున్నా, మా మచ్చలేనటువంటి మా యువ నాయకుడు, ఆదివాసీ నాయకుడు, గిరిజనుడైనటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చిర్రి బాలరాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దీంతో విరమించుకోకపోతే తీవ్రమైన అలజడి సృష్టిస్తామని మీడియా ముఖంగా పాత్రికేయులందరికీ తెలియపరుస్తున్నాం. జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని మరియు గిరిజన నాయకుడిని. మరి మొన్నటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారి మీద దాదాపు 3 రోజుల నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారో వారు ఇంతటితో విరమించకపోతే
రేపటి నుంచి మా 7 మండలాల్లో కూడా తీవ్రమైన ధర్నాలు మేము చేయడానికి ఆదివాసీ తరపు నుంచి, గిరిజన నాయకుల తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళని వెంటనే పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి నాయుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక నుంచి మా ఎమ్మెల్యే గారు ఏదైనా సరే చాలా ఫేస్ టు ఫేస్గా ఉంటారు. ఆయన చేసే మంచి ఈ యొక్క నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతిపక్షాలు వాళ్ళు కూడా ఓర్చుకోలేక దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది, ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఎవరైతే ఎమ్మెల్యే గారి మీద ఇష్టం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని బేస్ చేసుకొని ఇంకా దాన్ని హైలైట్ చేసేటటువంటి క్రమంలో వారు ఉన్నారు. వారందరూ కూడా ఇదే చెప్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు మంచితనంతో ఆయన మంచి అభివృద్ధిని ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ట్రోల్ చేయండి, కానీ ఇటువంటి అసత్య ప్రచారం చేస్తే కనుక మరి మేము కూడా అసలు ఊరుకోం. 7 మండలాల నుంచి కూడా భారీగా మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన తరఫున. అలాగే మీరందరూ కూడా ఇక నుంచి మరి మంచి బుద్ధితో మంచి